2 ట్రైలర్స్ 4 క్లైమాక్స్. వాట్ ఏ ప్లాన్! సినిమా ఎలా తీయాలో కాదు, ఎలా ప్రమోట్ చేయాలో తెలిసుండాలి. అలాంటి క్రేజీ ప్రమోషన్స్తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి ద బిగినింగ్తో రికార్డుల సంచలనం సృష్టించిన జక్కన్న రాబోతున్న బాహుబలి పార్ట్ 2తో వాటిని కొనసాగించాలని చూస్తున్నాడు. అయోమయంలో బాహుబలి 2 ట్రైలర్. అందరూ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న బాహుబలి 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి 16న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది అని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద భారీ సినిమా ట్రైలర్ను ఎటువంటి హడావిడి లేకుండా హైదరాబాద్లో సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ట్రైలర్ను విడుదల చేయాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా ఒక పెద్ద సినిమా విషయంలో ముందు ఒక టీజర్ వదలడం, ఆ తర్వాత ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే బాహుబలి 2 విషయంలో దీనికి భిన్నంగా చేస్తున్నారు. టీజర్ అనేది లేకుండానే నేరుగా థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. మార్చి 16న ప్రసాద్ ఐమాక్స్లో మీడియా ప్రతినిధులకు ట్రైలర్ చూపించి అప్పుడు యూట్యూబ్లో ఉంచాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే రాజమౌళి యూనిట్ చాలా జాగ్రత్తగా 2 ట్రైలర్ని కట్ చేసి ఉంచారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూసుకుంటే రెండు అద్భుతాలుగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందులో ఏది విడుదల చేయాలి అంటూ రాజమౌళి తర్జనభర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్క ట్రైలర్ నిడివి దాదాపు 2.5 నిమిషాలు ఉండటంతో ఈ రెండిట్లో ఏది ముందు రిలీజ్ చేయాలి అనే విషయమై రాజమౌళి ఇంకా స్పష్టమైన క్లారిటీకి రాలేదు అని టాక్. మార్చి 16న తేదీన గురువారం నాడు 9 గంటలకు ఏపీ, తెలంగాణలోని ఎంపిక చేసిన పలు థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ని ప్రదర్శించనున్నారు. అలాగే సోషల్ మీడియా కోసం అదే రోజు సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉంచుతున్నారు. దీనితో ఉదయం 9 గంటలకే థియేటర్లు చూసిన చాలామంది ఈ ట్రైలర్ను తమ సెల్ ఫోన్స్లో చిత్రీకరించి యూట్యూబ్లో ఈ ట్రైలర్ అధికారికంగా యూట్యూబ్లో రిలీజ్ కాకముందే ట్రైలర్ను కూడా పైరసీ చేసే ఆస్కారం ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చూసి సంతృప్తిగా ఉన్న జక్కన్న ట్రైలర్గా 2ని సెలెక్ట్ చేశాడట. ఇందులో 16వ తేదీని ఏది రిలీజ్ చేస్తాడో ఫైనల్ డెసిషన్ రాజమౌళిదే అని అంటున్నారు. అంతేకాదు సినిమా క్లైమాక్స్ కూడా 4 రకాలుగా తీశాడట మన జక్కన్న. బిగినింగ్లో సంధించిన ప్రశ్నలన్నింటికీ పార్ట్ 2లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ భాగానికి 4 క్రేజీ క్లైమాక్స్లు రెడీ చేశారట. ట్రైలర్లానే ఏది ఫైనల్ క్లైమాక్స్ అనేది కేవలం రాజమౌళి మాత్రమే నిర్ణయిస్తారట. బాహుబలితో నేషనల్ వైడ్గా మార్కెట్ సంపాదించిన ప్రభాస్, రాణాల పాత్రల పరిచయం మాత్రమే బిగినింగ్లో చూపించామని, అసలు సినిమా సెకండ్ పార్ట్లో చూపిస్తామని జక్కన్న చెప్పారట. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని సినీ ప్రపంచమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.